ఇంకోటి ఇప్పుడు ఇంతకుముందు లైపోసెక్షన్ అనే మాట గట్టిగా కనపడేది. కొంచెం సెలబ్రిటీస్ అయినా లేకపోతే ఎవరైనా సరే చాలామంది లైపో చేయించుకున్నారని అంటారు. కొంతమంది చెప్పేవారు కాదు. ఈ లైపోసెక్షన్కి బేరియాట్రిక్ సర్జన్కి అసలు మెయిన్ డిఫరెన్స్ ఏంటి? లైపోసెక్షన్ ఈజ్ నాట్ ఫర్ వెయిట్ లాస్ అని. లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ కోసం వాడకూడదు బేసిక్గా. అది ఒక బాడీ షేపింగ్ ప్రొసీజర్. ఓకే, ఒకప్పుడు ఏమంటే ఈ బేరియాట్రిక్ సర్జరీస్ లేకముందు ఫ్యాట్ ఉంటే ఏమనుకునే వాళ్ళు, ఫ్యాట్ ఉంది కాబట్టి తీసేస్తే తగ్గిపోతారు అనుకునేవాళ్ళు. ఈ యొక్క వెయిట్ ఎందుకు పెరుగుతారు, ఈ హార్మోన్లు ఏంటివి, వాటి గురించి ఏం అవగాహన ఉండేది కదా. ఆ టైంలో లైపో ఒకటే అవైలబిలిటీ ఉండేది. జనాలు తీపించుకునే వాళ్ళు, మళ్ళీ పెరిగిపోయేవాళ్ళు. ఎందుకు పెరుగుతారో వాళ్ళకు కూడా తెలియదు. ఓకే, లైపో ఎవరికి వాడాలి అంటే, మీరు సన్నగా ఉన్నారు, అక్కడక్కడ ఫ్యాట్ పెరగకపోయింది, ఆ ఫ్యాట్ని తీసేసి బాడీ షేప్ చేసుకోవాలి. లేదా సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు ఏమంటే బాగా మస్కులర్ అనుకుంటారు, కానీ సిక్స్ ప్యాక్ చూపించాలి ప్రేక్షకుల డిమాండ్ మేరకు. ఎంత తగ్గినా కూడా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా సిక్స్ ప్యాక్ రావట్లా. ఆ ఏరియాలో ఉండే ఫ్యాట్ రిమూవ్ చేసుకుని షేప్ చేసుకోండి. అట్లాంటి వాటికి లైపోసెక్షన్ పనిచేస్తుంది. అంటే ఇట్స్ కాస్మెటిక్ ప్రొసీజర్. ఓకే, బేరియాట్రిక్ ఇస్ నాట్ కాస్మెటిక్, ఇట్స్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. దీనిలో మనం ఒక లిమిట్ కంటే వెయిట్ పెరిగిపోయారు అనుకోండి, వాళ్ళకి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. సో వాటి కారణంగా బాడీ ఫ్యాట్ వాల్యూ రీసెట్ అయిపోతే వెయిట్ తగ్గిపోతారు. షుగర్ బీపీ లాంటి ప్రాబ్లమ్స్ కూడా కూడా క్లియర్ అయిపోతుంది. అందుకని మీకు లైపోసెక్షన్ మీకు ఇన్సూరెన్స్ కింద కవర్ చేయరు, బేరియాట్రిక్ ఇన్సూరెన్స్ కింద కవర్ అవుతుంది. ఎందుకంటే బేరియాట్రిక్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. ఒక లిమిట్ కంటే వెయిట్ పెరిగిపోతే సర్జరీస్కి ఫ్యాట్ తీసేయడం అంటే ఏంటంటే కట్ చేసి ఫ్యాట్ తీసేస్తారా ఏంటి, ఏం జరుగుతుంది? అంటే మనకు హోల్ పెట్టి ఫ్యాట్ లాగేస్తాం. ఎట్లా ఇంజెక్షన్ సక్షన్ లా ఉంటుంది, పెట్టి లాగేస్తాం అన్నమాట. అది ఫ్యాట్ తీసేది. ఓకే, మనం 10 kg ఫ్యాట్ తీస్తే 10 kg మళ్ళీ వచ్చేస్తాం. ఇంకోటి లైపోసెక్షన్ గురించి ఏమంటే, చాలా మంది ప్లాస్టిక్ సర్జన్స్ ఒకప్పుడు లైపోసెక్షన్ చేసేవాళ్ళు, లావు ఉండే వాళ్ళకి. ఇప్పుడు చాలా మంది బేరియట్ సర్జన్స్ పంపించేస్తాం. వాళ్ళ దగ్గర వచ్చి అడిగారు అనుకోండి, తెలియకుండా వచ్చాడు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక లిమిట్ కంటే వెయిట్ పెరిగిపోతే నా దగ్గర పంపించేస్తారు.